వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 43వ డివిజన్ సత్యసాయి నగర్ కాలనీ అధ్యక్షుడు కర్ణి రవీందర్ మీడియాతో మాట్లాడారు. సత్యసాయి నగర్ లో నూతనంగా 2022 సంవత్సరంలో గ్రామదేవత పోచమ్మ తల్లి గుడి నిర్మాణం చేసుకోవడం జరిగిందని, గుడికి సహకరించిన దాతలకు, కాలనీ వాసులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2024 సంవత్సరంలో శ్రీరామనవమి మొదటి రోజు సీతారాముల కళ్యాణం జరగనుందని, కావున విరాళంలో ఇచ్చే భక్తులు పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులకు వస్తు రూపకంగా, ధన రూపకంగా గాని అందజేసి పేరు నమోదు చేసుకోగలరని కోరారు. జనరల్ సెక్రటరీ తరిగిల శ్రీధర్రావు మాట్లాడుతూ 2022 సంవత్సరంలో నిర్మించుకున్న పోచమ్మ దేవాలయానికి ప్రతి శ్రావణ మాసంలో కాలనీవాసులు అందరూ ఒకే రోజు తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం ఆదివారం 25వ తారీఖున బోనాలు సమర్పించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని, దేవాలయానికి వచ్చి మొక్కుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా భక్తులు చెప్పుకుంటున్నారని, గుడి నిర్మాణం జరుగుతున్నందున దాతలుగా సహకరించేవారు పేర్లు నమోదు చేసుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనుమాస రాంబాబు, ప్రధాన కార్యదర్శి తరిగల శ్రీధర్రావు, కోశాధికారి నాగబండి శ్రీనివాస్, గుప్తా గౌరవ అధ్యక్షులు గడ్డం ఎల్లాగౌడ్, ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు, కిషోర్రావు, చక్రధర్రావు, సహాయక కార్యదర్శి రాజు, సంపంగి రవి, సహాయక కోశాధికారి రాజేశ్వరరావు, ఆర్గనైజర్ సలహాదారులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు శుభవందనాలు. 43వ డివిజన్లో మన సత్యసాయి నగర్లో కాలనీలో పోచమ్మ దేవాలయంలో డెవలప్మెంట్ కార్యక్రమంలో కొనసాగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ డివిజన్ నుంచి కానీ, కాలనీ నుంచి కానీ, జిల్లా వేజిగా అందరూ అభివృద్ధి పనుల్లో ముందుండాలని నేను కాలనీల అధ్యక్షునిగా కర్ణి రవీందర్గా కోరుకుంటున్నాను. గత 2-3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అవుతుంది ప్రతిష్టాపన చేసి. ముందంజలో దేవాలయం ముందుంది, ఇంకా కూడా ముందంజలో ఉండాలని, ఆ పోచమ్మ తల్లిని దీవెనలు అందరికీ ఉండాలని డివిజన్ ప్రజలకు, జిల్లా ప్రజలకు మనసారా కోరుకుంటున్నాము. అట్లాగే మన సత్యసాయి నగర్లో ఈ మన సీతారాముల కళ్యాణ ఉత్సవాలు, విగ్రహాలు కూడా ఈసారి సీతారాముల కళ్యాణం రోజు కూడా అంగరంగ వైభవంగా ఈసారి జరగడం జరుగుతున్నది. కావున భక్తులు ఏమన్నా ఉండేది ఉంటే ముందస్తులో విగ్రహాలు కూడా వచ్చినాయి, ఏదన్నా కానుకలు, కట్నాలు కానుక కూడా ముందు ఉండి ప్రపోజల్ చేస్తుంటే ఇక్కడ అయ్యగారు, మన పూజారి గారు ఉంటాడు, అది ముందుండి నమోదు చేసుకొని ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఈసారి దేవాలయంకి మనము అంగరంగ వైభవంగా చేసే విధంగా మా వంతు కాలనీల అధ్యక్షుడిగా సహకారం ఉంటుంది. అన్ని దేవాలయంలో అన్నింటి ముందుండి నేను దేవాలయానికి ముందుండి నడిపిస్తానని కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి సమతానగర్ కాలనీవాసుల కోరిక మేరకు ఈ కాలనీవాసులందరం ఇంటింట చందాల రూపంలో వసూలు చేసి ఈ సత్యసాయి నగర్లో పోచమ్మ దేవాలయం లేదనే ఒక అభిప్రాయంతో ప్రతి ఆడపడుచు బోనాలు ఎత్తుకొని రంగశాయపేట ఒక 3 కిలోమీటర్ల దూరంలో పోచమ్మ గుడి ఉండడం వల్ల ఈ కాలనీవాసులందరికీ ఇబ్బంది అవ్వడం జరుగుతున్నదని ఆడపడుచుల యొక్క ఆశ మేరకు మేమందరం ముందుపడి ఈ యొక్క దేవాలయాన్ని 2022 ఆగస్టులో నిర్మించడం జరిగినది. దీనికి గాను అధిక సంఖ్యలో చందాల రూపంలో శ్రీనివాస్ గుప్తా అనే గారు 4 లక్షల రూపాయలు, అదేవిధంగా మన గోవిందరావు గారు 50,000, కోదాటి కిషోర్ గారు 1 లక్ష రూపాయలు, అదేవిధంగా పెంచాల మాధవ్ గారు 50,000, అలా చాలామంది చందాల రూపంలో ఇచ్చి ఇది ఒక 16 లక్షల పెట్టుబడితో ఈ గుడి స్థాపించుకోవడం జరిగింది. గత ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టులో ఉత్సవాలు చేసుకుంటూ శ్రావణ మాసం వచ్చినాక ఈ కాలనీ వాసులందరూ ఒకటే రోజున బోనాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి కృపకు ప్రాప్తులయ్యి వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం 25వ తారీఖు రోజున, ఆదివారం రోజున ఈ కాలనీ వాసులందరూ పెద్ద సంఖ్యలో
అమ్మవారికి బోనాలు సమర్పించి ఉత్సవాలు చేయడానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. దానికి కాలనీవాసులు అందరూ సహకరించి అమ్మవారికి కోరిక మేరకు ఇక్కడ భక్తులందరూ వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు రేపు 25వ ఆదివారం రోజున. అదేవిధంగా చుట్టుపక్కల కాలనీవాసులు కావచ్చు, లేకపోతే మన అధికారులు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ వాళ్ళు కావచ్చు, వారి యొక్క ప్రోద్బలంతో మేము ఈ గుడిని వాటి రోజున ఈ విధంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గుడికి అమెరికా నుంచి కూడా మాకు ఫ్రెండ్స్ రూపంలో మాకు విరాళాలు అందజేశారు. ఆ విధంగా మొన్న రీసెంట్గా గుడి చుట్టూ అమెరికా నుంచి వచ్చిన ఫండ్ తోటి సీసీ రోడ్డు పోసుకోవడం జరిగింది. అదేవిధంగా ముక్కుపుడుగా కూడా ఒక భక్తులు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇట్లా భక్తులు అమ్మవారు పిలవంగానే పలుకుతుంది అనే కోరికతో అందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మన ఈ సత్యసాయి తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న కొత్తగా వెలిసిన ఈ కాలనీ గత 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఇక్కడ వెళ్ళడం జరిగింది. దీనికి అమ్మవారి గుడి లేదనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా ఇక్కడనే ఉత్సవాలు చేసుకుంటున్నాము. అదేవిధంగా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషపూర్వకంగా ఉండి ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరినీ అమ్మవారు కృపాకటాక్షానికి సిద్ధించి వాళ్ళ యొక్క భక్తులకు దీవెనలు ఇస్తుందని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మార్తి అమ్మరావు. మీ పేరు? నా పేరు తరగల శ్రీధర్రావు, జనరల్ సెక్రటరీ గుడికి ఇక్కడ సత్యసాయి నగర్.